వెల్కమ్ టు 99 టీవీ. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, ఈయన పేరు తెలియని వాళ్ళు లేరు. మాజీ రాష్ట్రపతి ఆయన, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. ద వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేటువంటి గొప్ప బుక్ను రాసి ఎంతోమందిని ప్రభావితం చేసినటువంటి గొప్ప మేధావి, గొప్ప సైంటిస్టు, అంతకు మించి గొప్ప భారతీయుడు, భారత మాతకి ముద్దుబిడ్డ ఆయన. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి జూలై 27ని పురస్కరించుకుని కలలు కనండి, కలలు ఆలోచనలుగా మారాలి, ఆ ఆలోచనలు కార్యాచరణగా మారాలి. ఈ వాక్యం లక్షలాది మంది యువత జీవితాలను మార్చింది. ఆ మాటలు చెప్పిన మహానుభావుడు భారతదేశ మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ప్రతి సంవత్సరం జూలై 27న దేశం ఆయన వర్ధంతిని ఘనంగా స్మరించుకుంటుంది. ఎందుకంటే 2015 జూలై 27న విద్యార్థులకు ఉపన్యాసం ఇస్తూనే ఆయన జీవితయాత్ర ముగిసింది. ఇది చాలా గ్రేట్ కోయిన్సిడెన్స్. ఇది ఒక గురువుగా ప్రారంభమైనటువంటి ఆయన ప్రయాణం చివరి క్షణం వరకు గురువుగానే కొనసాగడం అనేటువంటిది ఒక అద్భుతం, ఒక అపూర్వమైనటువంటి ఘట్టం. అది రామేశ్వరంలోని సాధారణ కుటుంబం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించినటువంటి అవుల్ పకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం చిన్నప్పటి నుంచే కష్టపడి చదివారు. కుటుంబానికి సహాయం చేయడానికి వార్తాపత్రికలు పంపిణీ చేశారు. అయితే పేదరికం ఆయన ఆశయాలకు అడ్డు కాలేదు. శాస్త్రవేత్త కావాలి అనే కలతో చదువుకుని దేశంలోని అత్యున్నత శాస్త్ర సంస్థల్లో తన ప్రతిభను చాటుకున్నారు. భారత్కు మిస్సైల్ మ్యాన్గా గుర్తింపు పొందారు. డిఆర్డిఓ, ఇస్రో సంస్థల్లో పనిచేస్తూ భారత అంతరిక్ష రక్షణ రంగాలకు ఆయన విశేషమైనటువంటి సేవలు అందించారు. SLV-3 ప్రయోగ వాహనం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అగ్ని, పృథ్వీ వంటి క్షిపణి కార్యక్రమాలకి నాయకత్వం వహించారు. 1998 పోఖ్రాన్-2 అణు పరీక్షల్లో కూడా ఆయన చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అందుకే దేశం ఆయనను గర్వంగా మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలిచింది. ప్రజల రాష్ట్రపతి 2002లో డాక్టర్ కలాం భారతదేశ 11వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 2002 నుంచి 2007 వరకు ఆయన పదవిలో ఉన్నప్పటికీ ఆయనకు అధికారం కంటే ప్రజలే ముఖ్యమయ్యారు. రాష్ట్రపతి భవన్ను విద్యార్థులకు, యువతకు మరింత చేరువ చేశారు. అందుకే ఆయనకు పీపుల్స్ ప్రెసిడెంట్ అనే పేరు వచ్చింది. విద్యార్థులే ఆయనకు ప్రాణం. కలాం ఎక్కడికి వెళ్ళినా విద్యార్థులతో మాట్లాడటానికి ఎక్కువ సమయం కేటాయించేవారు. మనం చూస్తున్నాం మరి ఈ రోజున విద్యార్థుల పట్ల దేశం, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిరంకుశ వైఖరిని ప్రదర్శిస్తోంది అనేటువంటిది. ఢిల్లీ వీధుల్లో విద్యార్థుల మీద పోలీసులు ఎలాంటి దాష్టీకానికి ఒడుగడుతున్నారు అనేటువంటిది. మరి విద్యార్థులే ఆయనకు ప్రాణం. ఎక్కడికి వెళ్ళినా కూడా విద్యార్థులతో మాట్లాడటానికి ఎక్కువ సమయం కేటాయించేవారు. అబ్దుల్ కలాం అని అంటే ఎంతో గొప్ప విషయం. అది దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో తయారవుతుంది అని ఆయన నమ్మకం. యువత పెద్ద కలలు కనాలి అని, విజ్ఞాన శాస్త్రాన్ని జీవితంలో భాగం చేసుకోవాలని, దేశ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన ఎప్పుడూ ప్రేరేపించేవారు. చివరి క్షణం కూడా బోధనలోని 2015 జూలై 27 మేఘాలయలోని IIM షిల్లాంగ్లో క్రియేటింగ్ ఏ లివబుల్ ప్లానెట్ ఎర్త్ అనే అంశంపై ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్ళారు. వేదికపై ప్రసంగం ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోనే అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించినప్పటికీ వైద్యులు ఆయన్ను మరణించినట్టుగా ప్రకటించారు. 83 ఏళ్ల వయస్సుతో గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. ఒక గురువు విద్యార్థులకు బోధిస్తూనే ఈ లోకాన్ని విడిచిపెట్టడం ప్రపంచాన్నే కదిలించినటువంటి విషయం. అది దేశం కన్నీరు మున్నీరైంది. ఆయన మరణం దేశవ్యాప్తంగా 7 రోజుల సంతాపానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. షిల్లాంగ్ నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి ఆయన స్వస్థలం రామేశ్వరానికి పార్థివ దేహాన్ని తరలించారు. లక్షలాది మంది ప్రజలు తుది వీడ్కోలు పలికారు. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. కలాం కలలు నేటికి స్ఫూర్తి, ఇండియా 2020, వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇగ్నిటెడ్ మైండ్స్ వంటి పుస్తకాల ద్వారా అభివృద్ధి చెందినటువంటి భారతదేశం గురించి ఆయన తన కలను యువతతో పంచుకున్నారు. ఆయన సందేశం చాలా స్పష్టమైంది. జ్ఞానం, క్రమశిక్షణ, దేశభక్తి ఇవే భారత భవిష్యత్తుకు పునాదులు అని ఆయన చెప్పినటువంటి అమూల్యమైన సూక్తులు. డ్రీమ్స్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ థాట్స్ అండ్ థాట్స్ result in action. You have to dream before your dreams can come true. If you fail, never give up, because fail means first attempt in learning. ఈ సూక్తులు నేటికి కోట్లాది మంది యువతకు మార్గదర్శకంగా
నిలిచాయి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఒక శాస్త్రవేత్త మాత్రమే కాదు, ఒక ఉపాధ్యాయుడు, ఒక దార్శనికుడు, ఒక స్ఫూర్తి. రాష్ట్రపతి పదవి అలంకరించిన ఆయన హృదయం మాత్రం ఎప్పుడు విద్యార్థుల మధ్య ఉండేది. అందుకే ఆయన మరణించిన రోజు కూడా ఒక తరగతి గదిలో ఒక ఉపన్యాస వేదికపైనే ముగిసింది. దేశం ఆయన్ను కోల్పోయింది, కానీ ఆయన ఆలోచనలు, ఆయన కలలు, ఆయన చూపిన మార్గం మాత్రం ఎప్పటికీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ద గ్రేట్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి జోహార్.